నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఫస్ట్ టైం ఒక రెసిపీ అయితే ట్రై చేశాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ టైటిల్ చూసింటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఏ రెసిపీ ట్రై చేశాను అనేది. అది ఏంటంటే సున్నుండలు అయితే చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వీడియో తీయకూడదులే చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు మంచి కాన్ఫిడెంట్, నేను ఏ రెసిపీ చేసినా కూడా ఫస్ట్ టైం సూపర్ హిట్ డూపర్ హిట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. నా ఓన్ వేలో థింక్ చేసి రెసిపీ ట్రై చేస్తూ ఉంటాను చాలా సార్లు. చాలా రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్లో, బట్ వీడియోస్ అయితే చేసి పెట్టట్లేదు. ఎందుకంటే దానికి పేషెన్స్గా వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ అనేసి చేయట్లేదు. చాలా మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తానులేండి. వన్ బై వన్ ఎప్పుడో ఒకసారి చేస్తాను. కాకపోతే ఏంటంటే సున్నుండలు అయితే చేశాను ఫ్రెండ్స్. ఈరోజు ఎలా వచ్చాయి ఏంటి అనేది మీరు బాగా వచ్చి తెలిసిన వాళ్ళు అయితే నేను బాగా చేశానా లేదా ఎలా ఉన్నాయనేసి మీరు చెప్పండి. తెలియని వాళ్ళు అయితే కొన్ని టిప్స్ అయితే తెలుసుకోండి. ఫస్ట్ అయితే నేను ముందుగా ఇవేంటివి ఉద్దిపప్పు, మేమైతే ఉద్దిపప్పు అంటాము, కొంతమంది మినప్పప్పు అంటారు. నేను ఆల్రెడీ ఉద్దిపప్పును వాష్ చేసి ఆరబెట్టాను, అంటే తేమ దుడిచేసి ఎండలో ఆరబెట్టాను. ఆరబెట్టి ఒక 10 days అలా అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో ఎత్తిపెట్టి పక్కనైతే స్టోర్ చేసుకున్నాను. ఒక 10 days తర్వాత నేను ఈరోజు అయితే సున్నుండలు అయితే చేశాను. ఈరోజే చేశాను, వీడియో కూడా ఈరోజే ఎడిట్ అయితే చేస్తున్నాను. ఈ మినప్పప్పుని అందరూ వాష్ చేస్తారో చేయరో, మోస్ట్లీ అందరూ చెయ్యర్లేండి. నేను చేశానని మీరు కూడా చెయ్యొద్దు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే ఒక 2 కప్పుల మినప్పప్పుని ఒక పెనుములో వేసి దోరగా వేయించుకుంటున్నాను. వితౌట్ ఆయిల్ నెయ్యి ఏం లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. మొత్తం ఫ్లేమ్ మొత్తం కూడా సిమ్లో అయితే పెట్టేశాను, నిదానంగా అయితే వేయించుకుంటూ ఉన్నాను. ఇవైతే మనకు ఒక 5-6 minutes తర్వాత అయితే కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఇవి ఆల్మోస్ట్ ఒక 70% బాగా వేగిన తర్వాత కొన్ని బియ్యం అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నేనైతే ఈ లడ్డూను బయట కొనుక్కొని తిన్నాను. ఒక ఫస్ట్ టైము ఎందుకో, నేను ఇంతవరకు మా సైడ్ పెద్దగా చెయ్యరు సున్నుండలు. కాకపోతే ఎందుకో సున్నుండలు ఎక్కడో ఇచ్చింటే మా పాప తింటా ఉంటే నేను తిన్నాను. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. ఒకసారి స్వీట్ షాప్లో అయితే తీసుకొని వెళ్ళాను. ఒక 3 లడ్డూలు బాగా అనిపించాయి. అట్లా నేను ఒక 2-3 లడ్డూస్ అలాగా అప్పుడప్పుడు తీసుకొని తింటూ ఉన్నాను, బాగున్నాయి. నేనే ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఈరోజు ఇంట్లో అయితే ట్రై చేశాను. ఇవైతే కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత కొన్ని బియ్యం వేసేసి మొత్తం ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలా, అయినా కూడా పొగ అయితే వచ్చేసింది. బియ్యం వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత నేనైతే యాలకులు స్కిప్ చేసేసినా కూడా బాగుంటాయి, అసలు వేయకన్నా కూడా బాగుంటాయి. కాకపోతే వేద్దాం అనుకున్నాను, ఒక 2 వేద్దాం అనుకుంటే మా రిత్విక వచ్చేసి 4 వేసేసింది, ఇంకా 2-3 ఎక్స్ట్రా వేసింది. నేను ఆల్రెడీ తీసేసాను. ఇంకా తర్వాత అయితే ఇవి ఈ విధంగా వేయించేసుకొని దోరగా మొత్తం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా కొద్దిసేపు వేయిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ హీట్కి వచ్చేసి ఇంకా మాడిపోతే ఏ ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే బాగా వేగిపోయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా కూడా ఓకే. ఇవి చల్లారేలోపు మనమైతే ఇక్కడ బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే గనక సన్నగా ఎక్కువ ఉండలు లేకుండా మొత్తం బెల్లం అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే నేను కప్పుతో కొలిచి వేస్తాను. మనకు సున్నుండల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, కలర్ కానీ టేస్ట్ కానీ. ఎందుకంటే బెల్లము మంచి బెల్లం అయితే బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకొంచెం నల్లగా బ్లాక్గా ఉండే బెల్లం తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే నాకు షాప్లో ఈ బెల్లమే దొరికింది కాబట్టి ఈ బెల్లంతోనే ట్రై చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే నెయ్యి కూడా నేను ఒక కప్పులోకి తీసుకొని కరిగించేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇవైతే మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న మినపప్పు అలాగే రైస్ మొత్తం చల్లారనివ్వాలి. తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని మొత్తం మనం వేయించుకున్న మినపప్పుని ఇందులో వేసేసి మూత పెట్టి చాలా ఫైన్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే చాలా సార్లు ఈ విధంగా పల్స్ ఇస్తూ ఒక 2-3 times పల్స్ ఇస్తూ అలాగా చాలా మెత్తగా రావాలి. నేనైతే మరీ ఆల్మోస్ట్ మెత్తగానే చేశాను. కాకపోతే నాకు ఇంకా కూడా గరక తగులుతూ అనిపించింది. కాబట్టి మీరైతే చాలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్ చేసుకున్నప్పుడే చాలా ఫైన్గా పౌడర్ ఒక 2-3 times ఈ విధంగా పల్స్ ఇచ్చుకుంటూ స్పూన్తో కలబెట్టుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అయితే బెల్లం వేసుకోవాలి మన క్వాంటిటీకి
స్వీట్కి తగ్గట్టుగా. నేనైతే 2 కప్పులు మినపప్పు అలాగే కొంచెం రైస్ అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకున్నాను. 1.5 కప్పు బెల్లం అయితే వేసాను. మళ్ళీ స్వీట్ సరిపోకుంటే మళ్ళీ చూసి వేసుకుందాం అనేసి, నేను ఫస్ట్ టైం కదా చేస్తుంది, అలా అనుకున్నాను. అలా కలిపేసి మిక్సీ అయితే పట్టేశాను. మళ్ళీ నేను టేస్ట్ చేశాను, కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది. అందుకనేసి మళ్ళీ కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను. మనకు ఇలా తిన్నప్పుడు స్వీట్ తక్కువే అనిపిస్తుంది. ఇది ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా రియల్ టేస్ట్ అనిపించదు. సో మైల్డ్ స్వీట్నెస్ అయితే ఉండాలి, మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. నాకైతే ఇప్పుడు తిన్నాను, పర్ఫెక్ట్ గా అనిపించింది. ఇప్పుడైతే గనక ఈ విధంగా చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు సున్నుండ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత నేనైతే కొంచెం బరగ్గానే పట్టినట్టుంది. అంటే నేను ఫస్ట్ టైం కదా, నేను ఇది చూడడానికి నున్నగే ఉంది, సరిపోతుంది అనుకున్నాను. కాకపోతే ఇప్పుడైతే కనుక మనం మళ్ళీ వేడి చేసుకోవాలి. హీట్ గా ఉండే నెయ్యిని మనం ఈ విధంగా వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ముద్దలైతే చేసుకోవాలి. మనము నెయ్యి వేసి కొద్దిసేపు తర్వాత ముద్దలైతే చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకు సున్నుండ అనేది కొంచెం సాఫ్ట్ గా, మనం తినడానికి కూడా స్మూత్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. నెయ్యి అయితే కొంచెం పడుతుంది. మరి తక్కువ నెయ్యి పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నామంటే సున్నుండ కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఆ పిండి అనేది కొంచెం నానాలి, అప్పుడు బాగుంటుంది సున్నుండ అనేది. ఈ టిప్స్ అన్ని నేను ఈ రోజే చేశాను కాబట్టి నాకు అనిపించినవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే గనక నేను చేసే ప్రాసెస్ కరెక్టేనా, లేదంటే మీరు ఏమైనా టిప్స్ చెప్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం మంచిగా చేయడానికి, ఇంకా మంచిగా బెటర్గా చేయగలనేమో చూద్దాము. ఆల్మోస్ట్ స్వీట్ షాప్ లో ఉన్న టేస్ట్ నేను చేసిన టేస్ట్ కూడా సేమ్ లాగే వచ్చింది. కాకపోతే చాలా లైట్ డిఫరెన్స్ అయితే అనిపించింది. స్వీట్ షాప్ లో అయితే ఇంకా స్మూత్ గా బాగుంది ఆ రోజు. ఇంకా అప్పటి నుంచి నాకు సున్నుండ అంటే బాగుంటుంది. ఒకసారి ఇంట్లోనే ట్రై చేద్దాం అనేసి ఫైనల్ గా ఈ రోజు అయితే ట్రై చేశాను. నేనైతే జస్ట్ నేను చేశాను కదా అంతే సైజు సున్నుండ బయట ఒక 20 to 30 రూపీస్ అయితే పడుతుంది. నేనైతే నాకు మొత్తం సున్నుండలు అయితే 18 వచ్చాయి. ఆ 18 into 2 వచ్చేసి 360 రూపీస్ అయితే నేను చేసిన లడ్డూలకి 360 రూపీస్ అయితే వస్తుంది అనేది నేను అలా కౌంట్ చేసుకున్నాను. కానీ అలా బయట కొనే కంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే కనుక. కాకపోతే మరీ ఎక్కువ స్వీట్లు ఇంట్లో చేస్తే మనం ఎక్కువగా స్వీట్లు అయితే తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఒక 2-3 అట్లా కొనుక్కొని తింటే సరిపోతుంది అని అయితే నాకు అనిపించింది. ఫైనల్ గా అయితే సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి, పర్ఫెక్ట్ గా వచ్చాయి. కాకపోతే పౌడర్ అనేది ఇంకా కొంచెం స్మూత్ గా, ఇంకా కొంచెం మెత్తగా కొట్టింటే బాగుండేది అనిపించింది. కొంచెం కరకగా అనిపించింది. టేస్ట్ వైజ్ కానీ టెక్స్చర్ వైజ్ కానీ చాలా బాగా వచ్చాయి. అలాగే ఇంట్లో చేసుకుంటే చాలా లడ్డూలు అయితే వచ్చాయి. ఇదే బయట కొంటే కనుక ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరికృష్ణన్ వ్లాగ్స్. బాయ్.